టాలీవుడ్ సీనియర్ నటుడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు మరణించి వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఆయనను మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడిప్పుడే కోట లేడు అనే చేదు నిజాన్ని జీర్ణించుకుంటుంది. ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కోట కుటుంబాన్ని మంచు మోహన్ బాబు పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను, నాటి రోజుల్ని తలుచుకున్నారు. ఆయన అకాల మరణం చెందిన రోజున తాను హైదరాబాద్లో లేను అని మోహన్ బాబు తెలిపారు. ఆ రోజు ఎంత బాధపడ్డాను అనే విషయం కేవలం తనకు మాత్రమే తెలుసు అంటున్నాడు మోహన్ బాబు. ఎన్నో సంవత్సరాలుగా కోట శ్రీనివాసరావుతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన తమ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడు అని చెప్పారు. ఆ రోజు ఊళ్ళో లేను కాబట్టి ఈ రోజు ఇలా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని అన్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు కలెక్షన్ కింగ్. కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్లో లేను. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది, విష్ణుకు మంచి పేరు వచ్చింది అని నాతో చెప్పారు. 1987 సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాలో మాంత్రికుడిగా మెయిన్ విలన్గా నా బ్యానర్లో అవకాశం ఇచ్చాను. మా బ్యానర్లో బయట బ్యానర్లలో మేం కలిసి చాలా సినిమాలు నటించాం. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల గొప్ప నటుడు కోట. విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్యులేషన్లలో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు. కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మశాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. కోట శ్రీనివాసరావు లాంటి నటుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో పుట్టడు, రాడు. ఆయన చేసిన పాత్రలు మన మధ్య అలాగే బతికే ఉంటాయి అని చెప్పాడు మోహన్ బాబు.